కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. కాపు రిజర్వేషన్ల కోసం తాజాగా పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను పోలీసులు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. దీంతో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరుపై ముద్రగడ పద్మనాభం కాపు కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కంచాలపై గరిటలతో కొడుతూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్రకు అనుమతినైనా ఇవ్వండి లేదా మమ్మల్ందరినీ జైల్లోనైనా పెట్టండి అంటూ ముద్రగడ పోలీసులను కోరారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కాపులు ఆయన ఇంటికి తరలి వస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చాలని కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాపు నేతల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ 3 ఏళ్లు గడిచిన రిజర్వేషన్ల అమలు చేయకపోవడంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 26న కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆయన సొంత ఊరు కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్రను తలపెట్టారు. అయితే ప్రభుత్వం శాంతి భద్రతల సమస్య పేరుతో ఆగస్టు 2 వరకు ముద్రగడను హౌస్ అరెస్ట్ చేసి ఆ పాదయాత్రను అడ్డుకుంది. ఆ తర్వాత కూడా ముద్రగడను ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయటం లేదు. ముద్రగడ మాత్రం పాదయాత్రను చేసి తీరతాను అంటున్నారు. Please subscribe to New Waves. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.